సమస్యల పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను నేల మీద కూర్చోబెట్టి సమావేశం నిర్వహించిన ఆదోని మున్సిపల్ కౌన్సిల్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. ఈ రోజు ఆదోని మున్సిపాలిటీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మున్సిపల్ కౌన్సిల్ హాల్ సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కటిక నేలపై కూర్చుండబెట్టి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇది చాలా అవమానకరం, అసభ్యకరమైన సంఘటన. ఇది చాలా దురదృష్టకరం. ఇందుకు మూల కారణం అంతా చైర్మన్ ఆదేశాల మేరకే ఇలా నడుపుతున్నారు. గత 3 నెలల నుంచి వైస్ చైర్మన్ ని కూడా కౌన్సిలర్ తో సమానంగా కూర్చోబెట్టి అవమానించడంతో వైసీపీ కౌన్సిలర్లంతా నిరసనగా కటిక నేలపై కూర్చొని కౌన్సిల్ హాల్ సమావేశాన్ని కొనసాగించారు. సభలో ఆడవారు వయసు పైబడిన వారు ఉన్నారని చూడకుండా విచక్షణారహితంగా సభను కొనసాగించారు. అయినా సరే ఆదోని అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కింద కూర్చొని సభను కొనసాగించారని, చరిత్రలో దళితులని, మైనార్టీలను ఇంత ఘోరంగా ఎవరూ అవమానించలేదని తెలిపిన వైస్ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు సందీప్ రెడ్డి. ఈరోజు మున్సిపల్ సమావేశం జరిగింది. ఈరోజు మున్సిపల్ సమావేశంలోన చైర్పర్సన్ గాను మిగతా వాళ్ళు అందరం మమ్మల్ని కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ని చైర్ వేయలేక కింద నేలపైన కూర్చుని ఈరోజు మీటింగ్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. మేము చైర్లు అడిగితే మీకు చైర్లు లేవు, మీకు ఎక్కడ మున్సిపల్ యాక్ట్ లేదు, మీరు అందరూ లెవెల్ కూర్చునాల్సింది అక్కడంటే ఘోరంగా ఒక చైర్లు వేయాలి కదా వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్ సభ్యులందరూ మాట్లాడితే కూడా లేదు మీకు ఎవరికి చేరలేదు, మున్సిపల్ యాక్ట్ లేదు, ఇక్కడ మీరు అందరూ కూర్చునాల్సింది వెనకాల అది అంటే మేము ఎన్నికలేమి ఉందని నేల మీద కూర్చోపెట్టుకుని ఈరోజు మమ్మల్ని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిపించడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్పేది, రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఇంత అవమానంగా ఒక దళితుల మైనారిటీ జరగలేదు ఈ విధంగా. ఎందుకంటే కింద కూర్చుని కౌన్సిల్ సమావేశం జరిపించిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే అంత అన్యాయం మాకు ఉన్నారంటే ఇది ఒక ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ అని చెప్పొచ్చు. ఇంటికి నా అన్యాయం ఇంత మీరే ఆలోచించండి, ప్రజలు కానీ ఒక మీడియా కానీ. ఎందుకు మేమేం అడిగినాం? ప్రజా సమస్యల పైన చర్చించడానికి కూర్చునడానికి అడిగితే కూడా లేదు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పేదే మీరు వినాలి, కింద కూర్చోవాలని చెప్పి ఈరోజు ఒక దళితుని, ఒక మైనార్టీని కింద కూర్చుని సమావేశం జరిగింది. కాబట్టి అయినా ఎన్ని అవమాన పడినా ఈరోజు ఆదోని ప్రజల కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ, కాబట్టి మేము ఈరోజు ఆ సమావేశం జరిపించడం జరిగింది. ప్రజల అంశాలపైన ఏదేది ఉన్న అంశాలన్నీ మేము పూర్తిగా సహకరించి డెవలప్మెంట్ ఆమోదించడం జరిగింది. మిగతా అంశాలు కొంతమంది మా అక్కలు, ఆడవాళ్ళు, లేడీస్ అందరూ కింద కూర్చుని వాళ్ళకి పాపం షుగర్ పేషెంట్లు ఉన్నారు కాబట్టి భోజనాలు లేవు కాబట్టి వాళ్ళకు టైం అయింది కాబట్టి మిగతా అంశాలు నెక్స్ట్ టైంలో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మళ్ళీ తొందరగా దాని మీద చర్చలించి అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇంత అవమానము ఎక్కడ మేము చూడలేదు. మాకు చాలా బాధాకర విషయం ఉంది. ఇలాంటి చైర్పర్సన్ కానీ ఇలాంటి సహకరించే వాళ్ళు కానీ పూర్తిగా ప్రజల్లో ఇలాంటి వాళ్ళని మీరు ద్వేషించాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. నరసింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్, ఆదోని. ఈరోజు ఆదోని మున్సిపాలిటీ చరిత్రలో లేని విధంగా చాలా అవమానకరమైన, అసభ్యకరమైన సంఘటన జరిగింది. మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కటిక నేలపై కూర్చొని సభను నడిపించడం మనం చూసాం. ఈరోజు దీనికి ముఖ్య కారణం మున్సిపల్ చైర్పర్సన్ గారు, మేడం గారు గత 34 నెలలుగా వైస్ చైర్మన్లకు సపరేట్ చైర్లు వేసి సభను నడిపిస్తా ఉన్నారు. గత 3-4 నెలల నుంచి వైస్ చైర్మన్లను కూడా కౌన్సిలర్లతో పాటు కూర్చొని మీరు సభలో కూర్చొని మీకు సపరేట్ చైర్లు ఉండవు, మీరు సభలో కూర్చోవాలి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. దానికి నిరసనగా కౌన్సిలర్లు అందరూ కింద కూర్చొని మా వైస్ చైర్మన్లకు సపరేట్ టేబుల్ వేసేంత వరకు మేము లేము అని అంటే, సరే మీరు కూర్చుంటే కూర్చున్నారు అని చెప్పేసి ఆవిడ సభ నడిపించడం జరిగింది. చైర్పర్సన్ గారు కనీసం ఆడవాళ్ళు ఉన్నారు, అందులో ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాళ్ళు నొస్తాయి అనే ఎటువంటి ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా ఈరోజు సభను నడిపినారు. అయినా ఆదోని అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్లు కింద కూర్చొనే సభను విజయవంతంగా పూర్తి చేసి ఏ అంశాలు అయితే పాస్ చేయాలో పాస్ చేసి, ఏ అంశాలు రిజెక్ట్ చేయాలో రిజెక్ట్ చేసి సభను ముగించుకొని బయటికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు జరిగిన ఈ సంఘటనని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఖండిస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీన్ని. ఎందుకు అనంటే ఈరోజు మా ఆడవాళ్లను, మా కౌన్సిలర్లను అవమానపరిచినారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము. నా పేరు సందీప్ రెడ్డి, 36వ వార్డు కౌన్సిలర్, ఆదోని మున్సిపాలిటీ. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ డు సపోర్ట్ విబిడి న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు విబిడి న్యూస్.